నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తరుణ్ టాక్స్. సర్టిఫికేట్స్ కోసం అయితే ఈరోజు మా కాలేజ్కి వచ్చాను. చాలామంది పార్ట్ 2 వీడియో అడుగుతున్నారని ఇది తీస్తున్నాను అనమాట. ఇంకెవరైతే పార్ట్ 1 వీడియో చూడలేరో తొందరగా వెళ్ళి చూసి లైక్ కొట్టి ఈ వీడియో చూడండి మామ. అక్కడ ఓన్లీ నేను క్లాస్ రూమ్స్ వరకే చూపించాను. ఇక్కడ A to Z కాలేజ్ ఇన్ అండ్ అవుట్ చూపిస్తాను మామ. సో ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. ఇది మా కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. ఇక్కడే ఫీ పేమెంట్ అండ్ అడ్మిషన్స్ అన్నీ జరుగుతాయి అన్నమాట. ఇది కాలేజ్ ఎంట్రన్స్ హాల్. ఎవరైతే ప్రిన్సిపల్ మేడం అండ్ చైర్మన్స్ అని కలవాలనుకుంటున్నారో ఇక్కడైతే కొద్దిసేపు వెయిట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ పక్కనే మిషన్ రూమ్ ఉంటుంది అనమాట. ఇక్కడైతే టిపికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, లైక్ పంచింగ్ ట్యాబ్లెట్ మిషన్ అండ్ ఆర్బిటాల్ షేకర్ మిషన్, డబుల్ కోన్ బ్లెండర్స్, అన్ని టిపికల్ మిషన్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయి అన్నమాట. మిషన్ రూమ్ పక్కనే ఫార్మకాగ్నసీ ల్యాబ్. ఈ ర్యాక్స్లో ల్యాబ్కి కావాల్సిన డ్రగ్స్, కెమికల్స్ అండ్ ఆపరేటర్స్ ఉంటాయి. అక్కడ హెర్బల్ ప్రోడక్ట్స్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే వాల్స్కి బ్లాక్ కలర్ చార్ట్స్ ఉన్నాయి. అందరికీ ప్లాంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ అర్థం కావడానికి ఈ బ్లాక్ కలర్ చార్ట్స్ ఉన్నాయి అన్నమాట. కాగ్నసీ ల్యాబ్ ఆపోజిటే మై ఫేవరెట్ కెమిస్ట్రీ ల్యాబ్. ఇక్కడైతే నేను చాలా కెమికల్స్ వేస్ట్ చేసిన. ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ పక్కనే మైక్రోబయాలజీ ల్యాబ్. మా కాలేజ్లో మైక్రోస్కోప్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది మా లైబ్రరీ. క్లాస్లో చదువుడే ఎక్కువరా బాబు అంటే దీనికి సపరేట్ హవరు. ఇక్కడైతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జర్నల్స్, రీసెర్చ్ పేపర్స్, లిటరేచర్ రివ్యూస్ అండ్ టెక్స్ట్ బుక్స్, ఫార్మసీ రిలేటెడ్ అన్నీ ఉంటాయి. లైబ్రరీ అనగానే నాకు గుర్తొచ్చేది నేను ఇంకా మా బోసి డైలీ న్యూస్ పేపర్ బుద్ధిమంతుల్లాగా చదివేటోళ్ళం. అండ్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ కోసం డిజిటల్ లైబ్రరీ యూజ్ చేసేటోళ్ళం అనమాట. ఇది మా ఫార్మస్యూటిక్స్ ల్యాబ్. ఇక్కడ ట్యాబ్లెట్స్ అండ్ క్యాప్సూల్ ప్రిపరేషన్ చాలా చేసినాం. ఫార్మస్యూటిక్స్ ల్యాబ్ ఆపోజిటే కంప్యూటర్ ల్యాబ్. ఇక్కడ స్టడీ పర్పస్ కన్నా ఎక్కువ మేము చాలా టైంపాస్ చేసేటోళ్ళము. క్రికెట్ మ్యాచ్ అవుతుంది అంటే క్లాస్ ఎగ్గొట్టి మరీ ఇక్కడ వచ్చి లైవ్ క్రికెట్ చూసేటోళ్ళము. కాలేజ్లో ఏదైనా ఈవెంట్ జరగాలి అంటే ఒక ప్రాపర్ ప్లాన్ ఉండాలి. ఆ ప్రాపర్ ప్లాన్ కోసం అందరం కలిసి ఇక్కడ వచ్చి డిస్కస్ చేసి ఎగ్జిక్యూటివ్ చేసేటోళ్ళం అనమాట. యాక్చువల్లీ ఇది ఫార్మడీ ల్యాబ్, కాకపోతే మేము ప్లానింగ్ కోసం యూజ్ చేసేటోళ్ళం. ఇది ఎంఫార్మసీ ల్యాబ్. మా 4th ఇయర్ ప్రాజెక్ట్ మొత్తం ఇందులోనే జరిగింది. అక్కడ మీటింగ్ అవుతుందని అందులోకి అయితే లోపలికి వెళ్ళలేము. ఇక మొత్తం పైన 3rd ఫ్లోర్లో కాలేజీ ల్యాబ్. ఒక సైడ్ నార్మల్ ల్యాబ్ అయితే ఇంకో సైడ్ ఎక్స్పెరిమెంటల్ యానిమల్ ల్యాబ్. ఇందులో పోవాలంటే ఖచ్చితంగా ఫ్యాకల్టీ పర్మిషన్ ఉండాలి, ఎందుకంటే యానిమల్స్ చాలా సెన్సిటివ్. ఇంకా ఇది మా కాలేజ్ సెమినార్ హాల్. అన్ని కాలేజీల లెక్క గ్రాండ్గా ఉండదు, కానీ మేము అందరం కలిసి దీన్ని గ్రాండియర్గా చేస్తాము. అది చిన్న ఈవెంటా పెద్ద ఈవెంటా లెక్కలేదు. వచ్చిన గెస్ట్లు ఇక్కడ కూర్చొని మేము చేసే అల్లర్లు చూసి షాక్ అయిపోతారు అనమాట. అంతగానో మాగం చేస్తాం సెమినార్ హాల్లో. అండ్ నాకు ఇంకా బాగా గుర్తుంది, ఫస్ట్ ఇయర్లో నేను ఇక్కడ ఫస్ట్ టైం యాంకరింగ్ చేసిన. మస్త్ అనిపించిండే మామ. మా కాలేజ్ సెమినార్ చూడడానికి చాలా చిన్న ఉంటుంది, బట్ ఇక్కడ గర్ల్స్ బాయ్స్ అన్న తేడా లేకుండా అందరం రచ్చ లేపుతాం అనమాట. ఫ్రెషర్స్ పార్టీ అయినా, ఫేర్వెల్ అయినా, ఇంకో పార్టీ అయినా, ఇంకోటైనా అందరం కలిసి దద్దరిల్లిపోతుంది సెమినార్ హాల్. ర్యాంప్ వాక్లు, డ్యాన్స్ ప్రోగ్రాంలు, సింగింగ్లు అన్నీ ఆగమాగం పట్టిస్తాం అనమాట. ఏ కాలేజ్లో అయినా స్టూడెంట్స్ క్లాస్లో ఉంటారో ఉండరో కానీ వాళ్ళు మాత్రం పక్క క్యాంటీన్లో ఉంటారు మామ. మా బ్యాచ్ కూడా అంతే. క్లాసులు మేము అయినకపోయినా క్యాంటీన్లో మాత్రం ఖచ్చితంగా ఉంటాము. ఇదే మా క్యాంటీన్. చూడడానికి చిన్నగా ఉంటుంది, కానీ మేము ఇక్కడ ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ మేము ప్రతిసారి ఏ టైం అని ఉండదు, ఇక్కడే వచ్చి కూర్చుంటాం మామ. అండ్ ఇక్కడ నాకు బాగా గుర్తు, మేమందరం వచ్చి రోజు ఒక స్పాన్సర్షిప్. ఆ స్పాన్సర్ ఎట్లా అంటే ఐడి కార్డ్స్ కలెక్ట్ చేసుకొని ఆంటీకి ఇస్తాం. ఆంటీ ఎవరైతే ఐడి కార్డ్ పట్టుకుంటుందో వాళ్ళే స్పాన్సర్ అనమాట. సో ఇలా చాలా మెమోరీస్ ఉన్నాయి. ఆంటీ మా క్యాంటీన్ ఆంటీ. ఆంటీ మరి ఈరోజు లేకలేక వచ్చాం కదా, ఏమైనా ఉందా? మీకు కూడా ఏమైనా డిస్కౌంట్ కావాలంటే నా పేరు చెప్పేసి. ఇదే మా క్యాంటీన్. అన్ని క్యాంటీన్స్ లాగా ఈ పిజ్జా బర్గర్లు అయితే ఉండవు, కాకపోతే మేము చాలా ఎంజాయ్ చేసినాం. మా సోనా ఆంటీ అండి. ఇదే మా గ్రౌండ్. మా కాలేజ్ పక్కనే ఇండస్ వ్యాలీ స్కూల్ ఉంది కాబట్టి మోస్ట్లీ వాళ్ళే వచ్చి మా గ్రౌండ్ని యూజ్ చేసుకుంటారు. మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళే ఉంటారు, ఈవినింగే మేము. ఇది మా వాలీబాల్ కోర్టు. డైలీ మా బోసి బాయ్స్ వర్సెస్ MG బాయ్స్ గేమ్ ఆడి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు థమ్స్అప్ పార్టీ ఇస్తుండే. నేనైతే 2 టీమ్స్కి సపోర్ట్ చేస్తుండే కాబట్టి డైలీ థమ్స్అప్ తాగుతుండే. అండ్ ఆ ఇంటా క్రికెట్ గ్రౌండ్ అండ్ పక్కన బాస్కెట్బాల్ది, కాకపోతే మేము మా వాళ్ళు మొత్తం ఫుట్బాల్ ఆడుతుండే. ఫైనల్లీ మా ఫైనల్ ఇయర్ ముచ్చట్లు మాట్లాడుకోవాలి. ఫస్ట్ 3 ఇయర్స్ మేము ఎట్లున్నామో తెలియదు, కానీ లాస్ట్ ఇయర్ మాత్రం రచ్చ లేపినాం. అండ్ ఫస్ట్ 3 ఇయర్స్ కాలేజ్కి రాని మా ఫ్రెండ్స్ కూడా లాస్ట్ ఇయర్ అని ప్రతి ఒక్కరు డైలీ కాలేజ్కి వచ్చేటోళ్ళు. ఈ క్లాస్లోనే మా బోసి బాయ్స్ అకౌంట్ అనేది స్టార్ట్ అయింది. ఈ క్లాస్లో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఈ క్లాస్లో మేము
కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, ఏడ్చినాం, అన్నీ ఉన్నాయి. అంతకంటే ఎక్కువ మేము చేసిన రచ్చ మాత్రం మామూలుగా లేదు. మా గర్ల్స్ అయినా బాయ్స్ అయినా లంచ్ బాక్స్ షేరింగు, కొట్టుకోవడము, టీజింగు అన్నీ ఉన్నాయి. బెంచ్లు ఇరగొట్టినాం. అండ్ ఇక్కడ లాస్ట్ బెంచ్లో మా జూనియర్స్ పడుకోవడం చూసి లాస్ట్ టైం నేను, భరత్, ఆర్యన్ కూడా సేమ్ ఖాళీ టైం దొరికిందంటే ఇట్లే పడుకోవడం, అదొక మంచి మెమొరీ ఉండే మాకు. ఈ క్లాస్ తెలీదు, ఫైనల్ ఇయర్ అనో ఇంకోటనో తెలీదు, కానీ ఈ క్లాస్లో ఏదో మ్యాజిక్ ఉంది గైస్. మేము మాత్రం ఈ క్లాస్ ఎప్పటికీ మర్చిపోలేము. ఇది మాకు చాలా మెమొరీస్ ఇచ్చింది. మీ ఫైనల్ ఇయర్ కూడా మీకు ఇలానే ఉంటుండొచ్చు. ఇది మా సెయింట్ పాల్స్ జర్నీ. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.